ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం క్రమేపీ బలపడుతూ పెను తుఫానుగా మారుతుందని ఐఎండీ ఇచ్చిన సూచనల మేరకు చిక్కోలు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 28వ తేదీన ఈ వాయుగుండం తీరం దాటి చెన్నై సమీపంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. శ్రీలంకకి చెన్నైకి మధ్యన ఉన్నటువంటి ఈ డిప్రెషన్ మాత్రం ఈరోజు పెద్ద పెను తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం సముద్రం చూస్తే కనుక ఆ సిమ్టమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది తీరంలో ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణం మాత్రం చేపల వేటకు అనువైనటువంటి వాతావరణం అయినప్పటికి కూడాను ఇటువంటి రోజుల్లో వాయుగుండం రూపంలో వస్తున్న పెను ముప్పు మత్స్యకారులు పాలిటే శాపంగా మారిందండంలో ఎటువంటి అతిశక్తి ప్రస్తుతం మాత్రం సముద్రం సుమారు 100 మీటర్ల మేర లోపలికి వెళ్ళడం, ఆ అలల ఎగసిపాటు, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ తూర్పు గాళ్ళు ఈ పరిణామాలన్నీ కూడాను పూర్తి స్థాయిలో పెను ముప్పు పొంచి ఉందన్నటువంటి సంకేతం చిక్కోలు తీరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం కలిగిన చిక్కోలు జిల్లాలో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 చేపల వేటకైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న ఈ కుందువానిపేట తీరంలో మాత్రం ఇటు చూస్తే ఎడమవైపు మొత్తం పడవలన్నీ కూడా ఒడ్డుకు చేర్చి ఆ పడవలు మాత్రం నిక్షేపం చేస్తాయి. ఈ తూర్పు గాలుల ప్రభావం మాత్రం ఇది ఏదో పెనుముప్పు వస్తుందన్నటువంటి సంకేతం స్పష్టం చేస్తుంది. మత్స్యకారులందరూ కూడాను ఈ సంకేతాల నేపథ్యంలో ఎవరు కూడాను వేటకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. అధికారులు అప్రమత్తం చేసినప్పటికి కూడాను వారికే ఒక సంకేతం ఉంటుంది. ఏదైనా కనుక ఈ కార్తీక మాసంలో సముద్రం చాలా నిర్మానుషంగా ఉంటుంది. వేటకి నిర్భయంగా వెళ్ళి అవసరమైనటువంటి వేట లభించే పరిణామాలు అయినప్పటికి కూడాను వాయుగుండం రూపంలో ఏర్పడినటువంటి ఈ పెనుముప్పు మాత్రం వారి పాలిటి శాపం. ప్రస్తుతం చూస్తే కనుక పడవలన్నీ కూడా ఒడ్డును భద్రపరిచి వలలను కూడా నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇప్పుడు మంచిగా వేట దొరుకుతుందని వారి ఆశలు మాత్రం అడియాశలే అని చెప్పుకోవచ్చు. తీర ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే మైదాన ప్రాంతంలో ఆరుగాలం శ్రమించిన రైతాంగం మాత్రం చేతికి వరి పంట వచ్చింది. వరి పంట అంతా కూడాను కళ్ళాలకు చేర్చేందుకు వారు మాత్రం పరితపించిపోతున్నారు. వాయుగుండం రూపంలో కనుక ఈ పెనుముప్పు వర్షాలు విస్తారంగా కురిసినా గాలులు వేగం పెరిగినా కూడాను ఈరోజు వరి పంట పూర్తిగా నీట మునిగిపోతుంది. వరి పండించిన రైతులందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదుల్లో నీరు లేకపోయినప్పటికి కూడాను వచ్చినటువంటి ఈ పెను తుఫాను తీరం దాటేటప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు కూడా వేగంగా వీచే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉంటే వరి పంట అంతా కూడాను నేల కొరిగి మొత్తం మదుపంతా కూడాను నీలపాలయ్యే పరిస్థితులు పరిణామాలు ఉన్నాయి. రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఉంది. ఇటు తీర ప్రాంతం మత్స్యకారులతో పాటు అది మైదాన ప్రాంతం రైతులు కూడాను ఈ వాయుగుండం మాత్రం ఏ మేరకు నష్టపరుస్తుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. 28వ తేదీన తీరం దాటే క్రమంలో దాని ప్రభావం కనుక ఒక మైదాన ప్రాంతంలో పడినట్టయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఏడాది చూస్తే కనుక వరుస వాయుగుండాలు తుఫాన్లు మాత్రం మత్స్యకారులకు లేనటువంటి పరిణామాలు చోటు చేసినాయి. చూస్తే కనుక పడవలన్నీ కూడా ఒడ్డును చేర్చి వాటిని భద్రపరుచుకుంటారు. ఇటీవల వాయుగుండాలన్నీ కూడా వారిని తీవ్రంగా కుటుంబాలని కూడా ఛిద్రం చేసే పరిస్థితి ఉంది. ఈ తూర్పు గాలు ఏ విధంగా తీసుకోవచ్చు? తుఫాను సంకేతాలు కనిపిస్తాను కానీ సొలాపులాగా ఉంది. ఏటకెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు బాగా చేపల వేట లభించే రోజులు కదా కార్తీక. ఇప్పుడు చేపలు పడే రోజులే, కాకపోతే వెళ్ళడానికి వీలు కావట్లేదు మాకు గాలి వల్ల. అంటే ఇప్పుడు ఎగసిపడుతున్న ఈ వలలు కనుక పడవల లోపలికి వెళ్తే ఎటువంటి పరిణామం? లోపలికి వెళ్తే ఇంకేంటే మామూలు తెప్పలు తిరగబడిపోవడము, మనుషులకు దెబ్బలు తాడము, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ సంకేతాలకు అధికారులు ఎవరైనా వచ్చి మీకు దండ రేయడం కానీ సూచించేయడం చేశారా? మీకు మీరుగా తెలుసుకుని వేటకు వెళ్ళట్లేదు? మాకు ఇప్పుడైతే మా ఊర్లో దండు రేట్ వేయలేదు. ఇప్పుడు మొబైల్ గంట ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా ఫోన్లు రావడం ఇలాగ అవుతుంది, దాన్ని బట్టి వెళ్ళలేదు. అంటే మీకు ఆల్రెడీగా మొబైల్ ద్వారా సూచన వస్తుంది కానీ క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి సూచించారా? అధికారులు ఎవరు రాలేదు ఇంతవరకు. సాటింపు కానీ అలాంటిది వేయలేదు. ఈ వాయుగుండం కనుక లేకపోతే మత్స్య సంపద బాగా దొరుకుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి వెళ్తాం మేము ఈరోజు. ఇప్పుడు ఈ సీజన్లో ఎటువంటి చేపలు దొరుకుతాయి? బాగా దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కానగడ్డలు దొరుకుతాయి, కవ్వాలు దొరుకుతాయి, కోనేలు దొరుకుతాయి, ఏ వాళ్ళకి వెళ్ళే దొరుకుతాయి. చూస్తే కనుక వేట దండిగా లభించే ఈ రోజుల్లో వాయుగుండం రూపంలో వస్తున్నటువంటి పెనుముప్పు మాత్రం మత్స్యకారుల పాలిటే శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ప్రతిసారి కూడా ఈ వాయుగుండం ఇప్పుడు ఈ గాలి వేస్తుంది కదా, ఈ తూర్పు గాలి సముద్రం లోపలికి వెళ్ళిందా ఒడ్డుగా అంటే ముందుకు వచ్చింది లోపలికి వెళ్ళలేదు. ముందుకు రావడం వల్ల మేము వేటకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి ఉండిపోయాము. మాకు ఈ మంచి రోజుల్లో ఇబ్బందిగా ఉంది. అలాంటిది మాకు అధికారులు ఎవరు మాకు చెప్పలేదు. మొబైల్ ద్వారా తెలుసుకొని మేము వేటలకి ఎవరు వెళ్ళలేదు.
ఇలాంటి సమయం ఈ రోజుల్లో తూర్పు గాలు వేయడం మాత్రం ప్రమాదం అనుకోవచ్చా? ప్రమాదం అనుకోబట్టి మేము వెళ్ళలేదు వేటకి. అది బాగా వేట దొరికే రోజులు ఇవి. వేట ఇప్పుడే మంచి రోజులు, చేపలు దొరికే సమయం. అలాంటప్పుడు మాకు ఇబ్బందిగా ఉండి మేము వెళ్ళలేదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు రక్షిత చర్యలు చేపట్టేందుకు అధికారులు మీ గ్రామాల్లో ఎటువంటి సాయం చర్యలు? సాయం ఒకటి మా అధికారులు మాకు ఏం చెప్పలేదు. మొబైల్ ద్వారా తెలుసుకొని మేము వేటకి వెళ్ళలేదు, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నాం. అంటే కనుక ప్రస్తుతం మాత్రం మత్స్యకారులంతా కూడాను చేపల వేట దండిగా లభించే రోజులు ఇవి. ఇటువంటి రోజుల్లో ఇటువంటి వాయుగుండం రూపంలో వస్తున్న పెనుముప్పు విషయంలో అధికారులు చెప్పకపోయినప్పుడు కూడా తమ చేతిలో ఉన్నటువంటి మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం, మరోవైపు వాతావరణంలో మార్పు, ఈ రెండు పరిణామాలు మాత్రం చేపల వేటకు వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళు మాత్రం నిశ్చయించుకున్నారు. తూర్పుగాళ్ళు వేగం పెరగడం, అదేవిధంగా సముద్రం కూడాను ముందుకు రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు చేపల వేట లభించే రోజుల్లో ఇదొక గడ్డు రోజులుగా వాళ్ళు పరిగణనలు తీసుకుంటున్నారు. వస్తున్నటువంటి పెనుముప్పు 28వ తేదీన చెన్నై వద్ద తీరం దాటుతుందనే ఇప్పటికే ఐఎండీ సూచనలు జారీ చేసింది. ఈ సూచన జారీ చేసిన నేపథ్యంలో అధికారులు మాత్రం అటు మైదాన ప్రాంతంలో రైతాంగం తమ పంటను పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచన చేశారు. ఇటు తీర ప్రాంతంలో మెరైన్, అదేవిధంగా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించినందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్తో పాటు ఏదైతే తీరంలో ఉన్న 13 మండలాలు, అటు నదీ పరివాహక ప్రాంతంలోని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి మైదాన ప్రాంతంలో రైతులని, తీర ప్రాంతంలో మత్స్యకారులను కాపాడుకునేందుకు వారు మాత్రం కార్యాచరణ రూపొందిస్తున్నారు. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు కారణంగా 30వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిస్తే, ఆ వర్షాలు గనక విస్తారంగా కురిసిన ఈదురుగాలు గనక తీవ్రం పెరిగినా కూడాను జిల్లాకు మాత్రం అపార నష్టం సంభవిల్లే పరిణామాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతంలో మత్స్యకారులకు మాత్రం ఈ ఏడాది వరుస వాయుగుండాలు వారి పాలిట శాపంగా మారడం కాకుండా మైదాన ప్రాంతంలో రైతులందరూ కూడాను వర్షాలు సకాలంగా పడడంతో పంటలు కూడాను బాగా పండే, ఎకరాకు 30 నుండి 40 బస్తాలు ధాన్యం పండే సంతోషం మాత్రం ఈ వాయుగుండం తీరం దాటే విషయంలో కనుక చెన్నై వద్ద కనుక తీరం దాటినట్టే చిక్కోలు జిల్లా రైతాంగానికి మాత్రం ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అది కనుక దిశ మారి ఏమైనా కనుక ఈ తీరానికి దాని తాలూ ప్రభావం పడితే మాత్రం చిక్కోలు జిల్లాలో వరి పండించే రైతులందరూ తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు మాత్రం కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి వారిని పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడుతుందో అన్న విషయం వేచి చూడాల్సిందే. కుందువానిపేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.